హాయ్ అండి అందరికీ. నిన్న పెట్టిన వీడియోలో నేను వెళ్ళిన తర్వాత చామంతి మొక్కలు కూడా చూపిస్తాను అని చెప్పాను కదా. ఇవే చామంతి మొక్కలు చాలా బాగా పూసాయి. అసలు వీటిని బిల్ల చామంతి అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. పోయిన సంవత్సరం కూడా సేమ్ ప్లేస్ సేమ్ మొక్క వీడియో కూడా పెట్టాను. పోయిన సంవత్సరం కూడా నేను అదే ప్లేస్ లో మళ్ళీ వేసింది అమ్మ. పోయిన సంవత్సరం ఏంటి అంటే బిల్ల చామంతి మొక్కలు ఒకటే ఉన్నాయి, మిగతా వేరే మొక్కలు కూడా వేసింది కానీ అవి రాలేదు. ఈసారి ఏంటంటే మిగతా మొక్కలు కూడా వచ్చాయి, అవి కూడా చాలా బాగా పూసింది. ఇప్పుడు నేను చూపించేది గడ్డి చామంతి అని పిలిచేవాళ్ళం మేము చిన్నప్పుడు. అంటే ఈ చామంతి పువ్వులు కూడా ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పిలుచుకోవడమే. మేము చిన్నప్పుడు అయితే అసలు తోటలాగే ఉండేది. ఆల్రెడీ అంతకు ముందు నేను చిన్నప్పుడు ఫోటోలు కూడా షేర్ చేశాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇంకా నేను చెప్పాను కదా బంతి పూలు అమ్మ పంపించింది గుచ్చి గుమ్మాలకు కూడా వేసేసాను అని చెప్పేసి, అవి కూడా ఇవే పూలు. బంతి పూలు కూడా చాలా బాగా పూసాయి ఈసారి. మేము బయలుదేరి వచ్చేటప్పుడు మంచు చాలా బాగా పడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా తగ్గలేదు, అసలు పడతానే ఉంది. వీడియోస్ వెనక కూడా మంచు చూసారు ఎలా కనపడుతుంది. ఇవి కూడా చిన్నప్పుడు ఫోటోలు, మా సిస్టర్ నేను. ఫొటోస్ లో అయితే మామూలుగా జల్ల వేసి పూలు పెట్టింది అమ్మ, అసలు అయితే పూల జల్ల వేసేది సంక్రాంతికి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే పోయిన సంవత్సరం తీసిన వీడియో. ఆల్రెడీ 1-2 సార్లు పెట్టాను ఈ వీడియో కూడా. ఏదేమైనా చిన్ననాటి జ్ఞాపకాలే వేరు. అసలు ఆ రోజులు కూడా మళ్ళీ రావనుకోండి. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.